ఇప్పుడు అందిన వార్త, ఇండియాలో ఎంటర్ అయిన చైనా వైరస్ వ్యాప్తి జరిగితే ఎదుర్కొనగలమా? కొత్త ఆందోళన మొదలైందంటున్నారు. ప్రస్తుతం చైనాను వణికిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్ భారతదేశానికి కూడా చేరుకుంది. మన దేశంలో బెంగళూరులో 2 చిన్నారులకి వైరస్ లక్షణాలను గుర్తించారు. వారి నుంచి సేకరించిన రక్తం శాంపిల్స్ను ప్రైవేట్ ల్యాబులకు పంపించిన డాక్టర్లు వీరికి హెచ్ఎంపీవీ సోకినట్లు గుర్తించారు. దీంతో ఐసీఎంఆర్కు సమాచారం ఇచ్చి వీరిని క్వారంటైన్లో ఉంచారు. ప్రస్తుతం భారతదేశంలో నమోదైన 2 చైనా వైరస్ కేసులు కూడా బెంగళూరులోనే నమోదు కావడంతో కర్ణాటక ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. అయితే హెచ్ఎంపీవీ వైరస్ భారతదేశంలోకి ప్రవేశించడంతో ఇప్పుడు ప్రజల్లో కొత్త ఆందోళన మొదలైందంటున్నారు. ముఖ్యంగా శ్వాసకోశానికి సంబంధించిన సమస్యలు కలిగించి వైరస్ను తట్టుకోవడం, దాన్ని ఎదుర్కొని నిలబడడం సాధ్యమవుతుందా అన్నది ప్రస్తుతం ప్రతి ఒక్కరిలో ఉత్పన్నమవుతున్న ప్రశ్న. అలాగే ఇప్పటికే కరోనా మహమ్మారితో పోరాడి ప్రస్తుతం కూడా పోస్ట్ కోవిడ్ సమస్యలతో పోరాటం సాగిస్తూనే ఉన్న ప్రజల వ్యాధి నిరోధక శక్తి అయితే గణనీయంగా తగ్గిపోయింది. కరోనా మహమ్మారి వ్యాప్తికి ముందు ఉన్న శారీరక బలం ప్రస్తుతం సగం మందికి పైగా లేకుండా పోయిందంటున్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి తీసుకున్న రెమిడెసివిర్ ఇంజెక్షన్లు, వ్యాక్సిన్లు కూడా సైడ్ ఎఫెక్ట్ ఇవ్వడంతో నేటికి దేశవ్యాప్తంగా ప్రజలు అనేక రకాల అనారోగ్య సమస్యలతో అయితే బాధపడుతూ వస్తున్నారు. ఇప్పటికే కరోనా మహమ్మారి ఇచ్చిన అనారోగ్యాల నుంచి బయటపడిన ప్రజలు ప్రస్తుతం వస్తున్న ఈ వైరస్ను ఎదుర్కోవడానికి కావలసిన శక్తి కూడా తమ వద్ద లేదని తెగ బాధపడుతున్నారు. మరి ఈసారి ఏదైనా వైరస్ దాడి చేస్తే పొరలారి బతుకుతామా అనేది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ఏది ఏమైనా కూడా ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని అయితే చెప్తున్నారు. ప్రస్తుతం శీతాకాలం కావడంతో సాధారణంగానే కాస్త గొంతు నొప్పి, జలుబులు అయితే వస్తూ ఉంటాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇది ఒక కొత్త వైరస్ అయితే స్టార్ట్ అయింది కాబట్టి ప్రజలందరూ కూడా అత్యంత అప్రమత్తంగానే ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోవడం మంచిదని అయితే చెప్తున్నారు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రులు కూడా ప్రకటనలు అయితే చేస్తూ ఉన్నారు.